చక్కటి సినిమాల్లోనే నిలబడిపోయే పాత్రలే విలన్లు చేస్తున్నాను. ఈ రోజు వరకు నేను మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, అన్ని డైలెక్ట్స్ చేయగలుగుతున్నాను. తెలంగాణ యాస కానీ, ఇప్పుడు మన అఖిల్ సినిమాలో నేను రాయలసీమ యాసతో చేయబోతున్నాను కొత్త సినిమాలో. మంచి వేషం. డైరెక్టర్ గారు మీ పంట పండింది అయితే శ్రీనివాస్ గారు, కానీ మీ పంట పండింది అంటున్నా. ఎలాగా? ఎందుకంటే ఇప్పుడు నటుడికి అన్ని రకాల క్యారెక్టర్లు, అన్ని స్లాంగ్లు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన పాత్రలు, ఆ భాష, ఆ యాస అవన్నీ రావడం అంటే అది చాలా అదృష్టం. చాలా అదృష్టం అండి. అది నాకు తక్కువ సమయంలో వచ్చింది. మన పెద్దిలో మళ్ళీ విజయనగరం బొబ్బిలి ప్రాంతం ఆ భాష మాట్లాడాలి అబ్బో పెద్ద సినిమాలో. ఇప్పుడు పతంగి అని ఒక సినిమా వస్తుందండి. అంటే ఇది నేను సభాముఖంగా కట్టి చాలా చిన్న సినిమా, అద్భుతమైన సినిమా. బండ్రెడ్డి నాని దాని షోర్ అన్నారు. డైరెక్టర్ వేరే ఉన్నాడు, ప్రణయ్ అబ్బాయి పేరు. ఇతను బండ్రెడ్డి నాని అని ఆ కుర్రాడే షోర్ అన్నారు, నిర్మాత అన్ని అతనే. ఆ సినిమాలో నాకు ఒక తెలంగాణ బాబాయ్ వేషం ఇచ్చాడు ఆయన. అది ఒక చిన్నపిల్లల కథ. నేను అద్భుతమైన తెలంగాణ యాసని పలికించగలిగాను, పూర్తిగా ఆవాహన చేసుకుని చేశాను. ఇది అంటే గర్వంగా చెప్పడం కదా, కొంచెం ఆత్మవిశ్వాసంతో చెప్తాను. చాలా చక్కగా చేయగలిగాను. అలాగే ఇప్పుడు రాయలసీమ ప్రాంతం భాష మళ్ళీ లేని సినిమాలు. ఇది కాకుండా నరరూప రాక్షసులు లాంటి వెళ్ళనీలు. పక్కనే సారంగపాణి జాతకంలో జాతకాలంటే నమ్మే కొడుక్కి జాతకాల పట్ల విముఖత చూపించే తండ్రిగా ఒక గొప్ప జర్నీ ఉంటుంది నాది దర్శిది సినిమాలో. గొప్పగా ఉంటుందండి. అది పైగా ఇప్పుడు దర్శి మంచి ట్రెండింగ్ లో ఉన్నాడు, కోర్టు సినిమాతో ట్రెండింగ్ లో ఉన్నాడు. అలాగే రాబోయే 2 విజయ్ దేవరకొండ చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు ఇచ్చారు. ఒకటి దిల్ రాజు గారి సినిమా, ఒకటి మైత్రి వారిది. రాహుల్ సంకృత్య అని ఒక సినిమాకి దర్శకుడు, అవును, ఒక సినిమాకి రవికిరణ్ కోలా. ఆ 2 చిత్రాల్లో కూడా చాలా మేజర్ రోల్స్ దొరికాయి నాకు. ఓకే. ఇట్లా కన్నడంలో ఒక ఫుల్ లెంగ్త్ విలన్ చేస్తున్నాను లేటెస్ట్గా. కన్నడం భాష ఎలాగండి మీకు? నాకు భాష బాధ లేదు, రాత్రి నేర్చేసుకుంటాను నేను. భగవంతుడు నాకు ధారణ శక్తి బాగుంటుందండి. నేను రాత్రి ಸ್ವಲ್ಪತ್ತసేపు ಅಲ್ಬೇಡ ఎన్న మగలు ఏని మాడిదిరేని కరెక్టాగే మాడుతుంది ఇలా రాత్రి చదివేసుకుంటాను నేను. పొద్దున్న నేను అది పలికించగలుగుతాను, నాకు భయం లేదు సార్. ఆ అడ్వాంటేజ్ యాక్టర్కి చాలా గొప్ప కంచు కవచం లాగా. అదే భాష మీద నాకు మమకారం ఉంది, పట్టుంది. నేను పక్క భాష పాటలు వింటాను. నేను భాష మీద ఫ్రీ ఫ్లో కోసం చేస్తానంటే విడిగా డైలాగులు ఉన్న పాటలు వస్తాయి కదా, యూట్యూబ్లో పెట్టేసుకుని నేను మలయాళం పాటలు, తమిళ పాటలు కొంచెం రాగయుక్తంగా పాడేసుకుంటూ ఉంటాను. అది నాకు ఒక హంజైనా. అయ్యో ఎంత మాట, వెల్కమ్. ఇంద్రవల్లరి పూచూడి వరుం సుందర హేమందరాత్రియుం என்ன நின்மாவிலே வனமாலையிலே மந்தார மலராக்கும் இவ்விடம் బృందావనమాకుం ఇంద్రవల్లరి పూచూడి వరుం సుందర హే మందరాత్రియుం. ఇలా నేర్చుకుంటూ ఉంటాను. మలయాళం సాంగ్ నాకు సరదా అంతే. అలా తమిళం, మలయాళం, కన్నడం పాటలు వింటూ ఉంటాను. సో అందువల్ల పరభాష చిత్రాల అవకాశాలు వస్తే ఆ డైలాగుల్ని తొందరగా కొంతవరకు తిరుగుతుంది. యూ విల్ బి ఫెమిలియర్ విత్ దట్ లాంగ్వేజ్. సో మలయాళంలో ఇంకా చేయలేదు మీరు? మలయాళంలో చేయలేదు సార్. ఏదో ఉంది ముకుందం సినిమాలో అంటున్నారు, చూడాలి సార్. ఇంకా క్లారిటీ లేదు. ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది, ఏదో కొత్తగా ఉంది ముకుందం సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలు అని. ఒక మీరు ఇంకొకసారి కానీ ఇంకో పరభాష అన్నట్టు మాట్లాడారంటే అసలు ఉంటుందండి. నేను అదేందో ఇంద్రగంటి గారి యొక్క తెలుగు గురించి మాట్లాడడం ఎక్కడ తప్పుగా వెళ్ళింది మెసేజ్ తప్పితే. నాకు అందరూ నేను ఫోన్ చేస్తుంటాను సార్. నరేంద్ర గారు నేను మాట్లాడుకుంటూ ఉంటాం. సచిన్ కేడ్కర్ గారు ఎంత గొప్పగా చెప్తారు, అద్భుతమైన డైలాగ్ డెలివరీ ఇది, చాలా భవిష్యత్తు ఉంది కానీ నన్ను ప్రేజ్ చేస్తుంటారు. వినోద్ కుమార్ గారు ఆయన ఎన్నిసార్లు చెప్పారు, ఆయ సినిమాలు చూసి ఆ రోజు హాయిలో కామెడీ వేషంలో ఆయన పక్కన కూర్చుని ఉంటాడు, తండ్రిగా హీరో మేనమా అని. ఆ రోజు చెప్పారు ఆయన, చాలా దూరం వెళ్తారు సార్ మీరు. ఇలా నన్ను అందరూ పరభాష నటులతో ఎవరైతే పని చేశానో అందరూ నా మీద దృష్టి పెడతారు. మీరు ఒక స్పార్క్ ఉంది శ్రీనివాస్ గారు, డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఏ వండర్ఫుల్ కెరీర్. నాకేం ద్వేషం లేదు సార్. కాదు, నేను అన్నది ఎందుకన్నానంటే ఇప్పుడు మీరు బహుభాష నటుడు అయిపోయారు. వచ్చి నేను కన్నడం స్టార్ట్ చేశాను సార్. ఆల్రెడీ నేను 7 అనే ఒక తమిళ చిత్రం పూర్తి స్థాయి నిడివిలో చేసి డబ్బింగ్ చెప్పుకుని நம்ம தப்ப பண்ணிட்டோம் சார், அவர் போலீஸ் ஸ்டேஷன் வந்தப்பவே சரியா விசாரிச்சிருந்தா இந்த மாதிரி ఆయన కాతలే సార్ అని తమిళ డైలాగ్ చెప్పుకున్నాను సార్. మా బాబాయ్ మీరు మామూలు వాళ్ళు కాదు, రాక్షసుడు, వరాలు పొందిన రాక్షసుడు ఏదో కాదు, వరాలు పొందిన రాక్షసుడు. కస్టడీ సినిమాలో తమిళ తెలుగు బైలింగ్వెల్లో నేను
తండ్రి పాత్ర చేశాను హీరోయిన్కి. సో అట్లా నేను తమిళం ఆల్రెడీ చేశాను. ఇప్పుడు కన్నడంలో ఫుల్ లెంగ్త్ వెళ్ళిన అవకాశం వచ్చింది, కంప్లీట్ వెళ్ళిన. ఫ్యాంటాస్టిక్. సో అట్లా అంటే ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరు మన అజయ్ ఘోష్ గారు కానీ, లేకపోతే మన సునీల్ కానీ, కొంతమంది పృథ్వీ కానీ ఫర్ దట్ మ్యాటర్, అవును ఈ మధ్య కొత్తగా అందరూ మీరు అదర్ లాంగ్వేజెస్ లో బాగా ఉండదు సార్. నటులు ఎప్పుడు బ్రహ్మానందం గారు సార్ అన్నారు నవ్వుతూ, ఎవరిని చూసి అసూయపడకూడదు, ఏడవకూడదు అంటే ఇండస్ట్రీలో కుదరదు. మనకంటే ముందు వచ్చినవాడు తర్వాత వచ్చినవాడు వెళ్ళిపోతుంటే కొంత కడుపు మంటగా ఉంటుంది అంటారు. అలా పైకి ఒప్పుకోపోయినా నటులకి పక్క వేషం వెళ్ళిపోతే చిన్న చిన్న ఈనో నీళ్లు తాగాలి కలుపుకుని. మరి అది దుఃఖం, మరి ఇష్టమే. పృథ్వీకి మీరు మంచి వేషం ఇస్తే నేను నచ్చుతా పొగుడుతాను, బా పృథ్వీ గారికి భలే ఇచ్చారండి అంటాను, కానీ నాకు ఇస్తే బాగుండని ఉంటుంది లోపల. చిన్న ఈనో కలపాల్సిందే. ఇది వాస్తవం. ఆయనకి మీరు స్వీట్ పెడితే నాకు మంచి స్వీట్ పెట్టి ఆయనకు స్వీట్ పెడితే ఆనందం. ఆయనకి కలకండ పెట్టేసి నాకు ఊరికి ఇచ్చాను ఏదో ఐస్ ఫ్రూట్ పెట్టే అనుకోండి, బాధగా ఉంటుంది. మరి అక్కడేదో కడుపు మంట మీద పరపాసినట్లు అంటే తప్పితే నటనకి భాష అడ్డే ఉంటుంది. ఏం లేదు. ఎంతమంది మనకు తెలుగులో భాష శ్వాస లాంటిది, భాష శ్వాస లాంటిది, నేలని నిన్ను కలిపి కుడుతుంది అని రాశారు శ్రీనారాయణ రెడ్డి గారు. నేలని నిన్ను కలిపి భాష తల్లి, భాష తల్లి అంతే. ఇంకా తల్లికి లాంగ్వేజ్ ఏంటి? నాకు చిన్న, ఎందుకంటే మీకు పరాయి ఏమిటి సొంతం ఏమిటి? సాహిత్యంలో మంచి అభినవేశం ఉంది మీకు ఏమండి. సీతారామ శాస్త్రి గారి సాహిత్యం మీద ఎక్కువ, ఆయన పట్ల ఎక్కువ కొంచెం తెలుగు సాహిత్యం బాగా చదువుకున్నాను. ఎందుకంటే మరి మీరు అవన్నీ చదివే కదా గవర్నమెంట్ ఉద్యోగంలోకి వచ్చారు, టెస్టులు రాసి కదా. మీరేమో పాటలు గట్ట రాద్దాం అన్న ఐడియా లేదా మీకు? నటన భలే ఆనందంగా ఉంది, చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. సుఖమైన పని. ఎందుకంటే అక్కడికి వెళ్ళే వరకు మీరు ఏం మాట్లాడాలో మీకు తెలియదు. తరపున వేరే వాళ్ళు రాస్తారు, వాళ్ళ మిడ్ నైట్ ఆయిల్ బర్న్ చేసుకుంటారు, ఆ కష్ట నష్టాలు వాళ్ళే పడతారు, కళ్ళ కింద క్యారీ బ్యాగులు వాళ్ళే తెచ్చుకుంటారు. బాధలు కష్టాలు పడితే మనం హ్యాపీగా వెళ్ళి క్రిస్టా బండిలో క్యారవాన్లో కూర్చుని వాళ్ళు ఇచ్చిన 80,000 70,000 తీసేసుకుని, ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, వాళ్ళు చెప్పిన డైలాగులు వాళ్ళు చెప్పిన ధోరణిలో పలికించేస్తే ఎయిర్పోర్ట్లో కనిపిస్తే నీకు ఎక్కువ సెల్ఫీలు వస్తాయి వాళ్ళకంటే. ఎందుకంటే అదృష్టవంతుడు ఉంటాడు. కరెక్ట్. ఎందుకు సార్ మధ్యలో మాట అన్నారు 70,000 80,000 ఇస్తే జేబులు, ఇంకా 70,000 80,000 పోయి అంతేనా? 1,00,000 టచ్ చేశాను, బట్ అన్ని సినిమాలకి రావు కదా. అదే రోజు బేసిక్గా నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, అవును లాస్ట్ ఇంటర్వ్యూ. ఇప్పుడు డబ్బు నేను 50,000 కూడా చేస్తాను, వేషం మంచిదైతే, మంచి వేషం. నేను వేషం అందుకోను. ఇప్పుడు ఒకటే లెక్క సార్, 5-6 సంవత్సరాల్లో 125 సినిమాలు అంటే నేను చిన్న చితగా పెద్ద పీచు ఏదొస్తే చేసుకుంటూ వెళ్ళాను. అవును. అందులో మొన్నటికి మొన్న వైజాగ్ కుర్రాడు ఎవరు ఒక్కరోజు వేషం, జడ్జి వేషం బాగుండేది, కామెడీ జడ్జి. మా వైజాగ్ అబ్బాయి సతీష్ అని, అన్నగారు ఒక్క వేషం సార్ అని ఏమి ఇస్తాడు కూడా అడగకుండా వెళ్ళి చేసి వచ్చాను. వాడు ఏదో ఇచ్చాడు, జైలు పెట్టుకొచ్చేద్దాం. అదే అది మీరు బేసికల్గా మన స్థాయిని తగ్గ డబ్బు అయితే తీసుకోవాలి. అదే వాళ్ళే పెంచుకుంటే పాత్ర అద్భుతమైన పాత్ర వచ్చిన డబ్బు అనేది మన దృష్టికి రాకూడదు. అదే అలాంటి పాత్ర అయి ఉండాలి. అది డబ్బు గురించి ఆలోచించని ఆఫ్ షూట్, డబ్బు ఆఫ్ షూట్. ఎస్. ఇప్పుడు మీకు చెప్పాను మంచి మంచి విలన్లు వచ్చాయి, అవి రేపు పలికి కాంప్రహెన్సివ్గా ఓన్లీ. అంటే ఇప్పుడున్న నటుల్లో నాకున్న అంటే అదృష్టం ఏంటంటే ఏజ్, క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఏజ్ పరంగా నేను ఎర్లీ 50sలో ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. రెండవది ప్రభుత్వ ఉద్యోగం నుంచి పబ్లిక్ లైఫ్ రావడం వలన క్రమశిక్షణ, గీత గీసుకుని బతకడం బాగా వచ్చు.